ఇటీవల కాలంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అదేవిధంగా సహాయ మంత్రి వర్మ గారు ఇద్దరు కూడా వచ్చి సమీక్ష చేయడం జరిగింది సార్ మీ కార్మిక నాయకులతోటి, లేదంటే కనుక యజమానితోటి. అవును. అవుట్పుట్ ఏమొచ్చింది సార్? అవుట్పుట్ ఆయన వచ్చిందని మీరు కొంచెం బాగా పనిచేయండి, కొన్ని రోజులు కష్టపడండి అన్నారు. సరే కష్టపడినాం, కష్టపడిన ప్రయోజనం ఏంటి వచ్చింది? మీరు కష్టపడండి, మేము ఇచ్చాము, దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా మేము ప్యాక్ అంటున్నాం అన్నారు. కానీ ఆ ప్రకటన చేయాలి కదా. అంటే ఆ సమీక్షలో కుమారస్వామి గారు కానీ లేదంటే వర్మ గారు కానీ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాం ఎక్కడ ప్రకటన చేయలేదు. ఆచరించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రైవేటేషన్ అంటున్నారు తప్ప, మొన్న కూడా అదే మరి శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు కదా, మన వైవి సుబ్బారెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు పార్లమెంట్లోకి క్వశ్చన్ అడిగితే మరి 2021 జనవరి 25 నిర్ణయం తీసుకుని అదే నిర్ణయం ఎప్పుడు కొనసాగుతుందని చెప్పారు. అదే నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు కదా ఆయన. మరి ఎవరు చెప్పాలి దీనికి? శ్రీనివాస్ వర్మ గారు ఇదే రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడైన, దాదాపుగా ఆయనకి ఈ రాష్ట్రంతో అవినాభ సంబంధం ఉంది. ఆయన నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు, భీమవరం స్థానికుడైన. అవును. సో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ ఇదే ఉక్కు శాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఏమి ఈ విషయంలో చొరవ చూపలేదంటారు? అసలు ఆయన చొరవ చూపిస్తున్నాడు, కానీ ఆయన మాట ఎక్కడ చెల్లుతుంది? కేంద్రంలో ఉన్న నిర్ణయం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పాడు? ముందు పాపం పురంధేశ్వరి గారు, లేదా సీఎం రమేష్ గారు, ఈ శ్రీనివాస్ వర్మ గారు కూడా ముగ్గురు కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బట్టకట్టాలంటే దీన్ని సెయిల్లో విలీనం చేయండి అని చెప్పే మాట ఒక ఇన్ రైటింగ్ రాసిచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. ముగ్గురు రాసిచ్చారు. ఇది పట్టించుకోలేదు కదా. అదే శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్లో క్వశ్చన్ చేసి చెప్పారు. ఏం చెప్పారు? ఆయన నిర్ణయం అలాగే ఉంది, సెయిల్లో కలిసే ప్రతిపాదన లేదన్నారు. అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు, ప్రధానమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి, హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి రకరకాల ఒత్తిడి వచ్చి వాళ్ళు ఆ విధంగా వీళ్ళని ఏదో తైతక్కలాడు ఆడించే పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అది. సరే, అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తే ప్రపంచంలోనే ఈ విశాఖ ఉక్కు నాణ్యతకి మంచి పేరు ఉందంటారు. ఎందుకు సార్ అయినా అప్పుల్లోంచి, ఎందుకు ఇంత డిమాండ్ ఉన్న ఈ ఉక్కుకి మనం ఎందుకు అయినా అప్పుల్లోంచి బయటపడలేకపోతున్నాం? అంటే మేము ముందు చెప్పాను కదా, ఇటు కేంద్ర ప్రభుత్వంకి సరైనటువంటి అవగాహన లేక, యాజమాన్యం కూడా కొద్దిమంది సప్లయర్స్తో వీళ్ళతో కూడా కుమ్మక్కయ్యి చేసిన ప్రయత్నాలు ఒకటైతే, ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అదే సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మళ్ళీ రెండో దశలో కూడా పెట్టారు. ఏ వైర్ రాడ్ అయితే ఉందో, ఏ ఛానల్ అయితే ఉందో అదే పెట్టాడు. కొత్తగా వచ్చేటువంటిది ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అనేది పెట్టాలి. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి స్టీల్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఐరన్ ఓర్ కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. మిగతా స్టీల్ ప్లాంట్లో టన్ను దగ్గర 2,000 ఖర్చు పెడుతుంటే మనం 6,000 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అక్కడే 5,000. ఈరోజు స్టీల్ మన ప్రొడక్షన్ కాస్టు సేలబుల్ స్టీల్కి వచ్చేసరికి మనం ఎంత అయితే 51,000-52,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టన్ను స్టీల్ దగ్గరికి ఈరోజు. కానీ ఎంతకు అమ్ముతున్నాం? 45,000 నుంచి 46,000 రూపాయలు అమ్ముతున్నాం. అక్కడే 5,000-6,000 పోతుంది కదా. 6,000 నష్టం అక్కడే అయిపోతుంది. టన్ను దగ్గర టన్ను తీసి అమ్మితేనే మనకు 5,000-6,000 వస్తుంది. మరి కంపెనీ నడవాలి కాబట్టి, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి కాబట్టి, క్యాష్ అనేది కావాలి కాబట్టి రకరకాలుగా మూత వేయకుండా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాం. కార్మికులు కూడా ఎప్పటికప్పుడు రకరకాల పలు సూచనలు ఇచ్చి మన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి అందువల్ల ఏమంటున్నాం? దీనికి ఐరన్ ఓర్ లింకేజ్ అనేది ప్రాధాన్యం. మీరు ఐరన్ ఓర్ ఇవ్వటం లేదు కాబట్టి కనీసం సెయిల్లో కలపండి. సెయిల్లో కలిపితే సెయిల్ దగ్గర మైన్స్ ఉన్నాయి, వాడి దగ్గర ఇప్పుడు కోల్ ఉంది, థర్మల్ పవర్ ప్లాంట్ వాడుకోవచ్చు. లేదా కోకో వల్ల ఆస్ట్రేలియా నుంచి కెనడాని తెచ్చుకున్నాం, కొంత బ్లెండ్ చేయడానికి కొంత ఇది వాడవచ్చు. ఈ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మీరు దీన్ని ఎంతసేపు నష్టాలు లాభం అంటే ఎక్కడ వస్తుంది? ఒకప్పుడు 90,000కి వెళ్ళింది నిజంగా ఆ రోజు డిమాండ్. కానీ ఇప్పుడు దాని ప్రకారంగా కోల్ కూడా రేటు తగ్గింది, కొన్ని తగ్గించారు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మార్కెటింగ్ కండిషన్స్ కూడా అంత లేదు. అంటే దేశంలో అనుకున్నంత అభివృద్ధి కూడా కార్యక్రమాలు జరగటం లేదు. బయటికి ప్రచారాలు ఎక్కువ తప్ప నిజమైనటువంటి లేదు. నిజంగా ఏదైనా ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. 2019 నుంచి ఒక రిక్రూట్మెంట్ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, ఒక్కరిని కూడా తీసుకోలేదు ఒక ఎంప్లాయీని. 2019 నుంచి ఒక కార్మికుడు 3-4 చేయాల్సిన పని ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు. ఎక్కువైపోయింది. మీరు ఎందుకు ఎక్కువైపోతే ఎందుకు మళ్ళీ బయట నుంచి తీసుకొని క్లీన్ చేయమంటే రోజుకి 600 రూపాయలు 700 రూపాయలు తీసుకొచ్చి పనిచేస్తున్నారు. ఈ విధమైనటువంటి తప్పుడు సమాచారాలు ఇచ్చేస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత నాణ్యతమైనటువంటిది, ఇంత బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం ఖచ్చితంగా మేనేజ్మెంట్కి, యూనియన్స్కి కూర్చోబెట్టి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి, ఈ విధంగా చేయండి అని చెప్పాలి. ఎక్కడుంది? సెంట్రల్ ప్లాంట్లో మెషినరీ ఎప్పుడు 30-40 ఏళ్ళ కిందది, ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, కోకోవన్ లేదు. కోక్ కూడా కొంటున్నాం బయట నుంచి, ఇంకో కోకోవన్ పెట్టాలా, ఇంకో కోకోవన్ పెట్టాల్సి ఉంది. సెంట్రల్ ప్లాంట్ 3 ఇంకోటి పెట్టాలి, మిల్స్ కెపాసిటీ పెట్టాలా,
ఎస్ఎంఎస్లో పెట్టాలా. ఒకేసారి హాట్ మెట్లు అంతా వచ్చేసిన 21,000 మామూలు హాట్ మెట్లు వచ్చినా దీన్ని ఎక్కడ వినియోగపెడతాం. పీసీఎం ఏదైతే పిగ్గేరియన్ ఉందో అది బంద్ చేస్తాం, ఇంకోటి ఏదో బంద్ చేశారు. చాలా కాలంలో ఈ విధమైనటువంటి ఈ సరైన ప్లానింగ్ లేకపోవడం, ఒకరికొకరు అవినాభావ సంబంధంతో మాట్లాడుకోవడం, ఇవన్నీ లేకుండా ఏదో శత్రువులతో చూసేటట్టు కార్మిక సంఘాలను శత్రువులుగా చూడడం, కార్మికులందరూ పనిచేయకపోతే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ఎంత వచ్చిందా? 3 మిలియన్ టన్నులు 3.5కి వెళ్ళింది. మన స్కూటరో కారో చూసుకోండి, ఆ 140నో 240 ఎంతో ఉంటుంది, అంత వెళ్ళిపోలేం కదా. కానీ 3 మిలియన్ టన్నుల స్థాయిని 3.5కి వెళ్ళాం. 12,000 కోట్ల రూపాయలు 2006, 2007, 2008 వరకు కూడా మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా మరి రిజర్వ్ ఫండ్ మన దగ్గర ఉంది. లేకుండా డబ్బులు వచ్చాయి. మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళకపోతే ఆ 12,000 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో పెట్టి దాని మీద వచ్చే వడ్డీలతో ఈరోజు అన్ని చేసుకునే పరిస్థితి ఏర్పడేది. మీరు ఇంటెన్షనల్గా దీన్ని ఏదోలాగా చేశారు. సీమ్లెస్ ట్యూబ్ మిల్ పెట్టారు, ఇవ్వలేదు. మీరు జిందాల్ ఇచ్చారు. జిందాల్ మీకేం వచ్చింది? జిందాల్ వాళ్ళకి మీకు మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏ లోకలు ఆమ్యామ్యాలు దొరికే మీరు వదిలేసి ఉంటారా? యూనివర్సల్ బీమ్ మిల్ పెట్టాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, దాని సింబలే లేదు ఈ రోజు వరకు కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐ సింబల్ కనబడుతుంది, యూనివర్సల్ బీమ్ మిల్ ఏది ఎక్కడ వదిలేశారు మీరు? ఈ విధమైనటువంటిది ఏంటంటే తెలుగు వారి మీద పూర్తిగా ఏదో చేయాలని తప్ప వారి తాలూకు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా తోచేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రధానమైనటువంటి దీన్ని ఏ రూపంలో దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేయడే మార్గాలు ఉన్నాయి, లేదా ఇంకోటి ఏదో ఉంది. ఇప్పుడు కావాల్సినట్టు కోకోని ఇమీడియట్ పెట్టాలా, సెంట్రల్ ప్లాంట్ కావాలి, లేదా ఇంకోటి ఏదో ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లో చేస్తున్నాం, ప్రొడక్షన్ మనం స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఎక్విప్మెంట్ రిపేర్ చేయాలా, స్పేర్ పార్ట్స్ లేవు, ఇంకోటి లేదు, ఎక్విప్మెంట్ రిపేర్ చేయ డబ్బు లేవు, వచ్చిన ప్యాకేజ్ డబ్బులు దానికి వాడకూడదు. ఏ విధంగా బాగుపడుతుంది కంపెనీ? మీరు ఇన్ని కావాల్సినటువంటి ముడిసరుకు కానివ్వండి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, లేదా కార్మికుడిని ఒక పరిగణన తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి లేదు కదా. ఇప్పుడు అందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలం ఎంతమంది చనిపోయినారు? ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్లో చనిపోతున్న పైకి వెళ్ళినటువంటి కింద దిగడానికి లేదు, కొన్ని చోట్ల రైలింగ్లు లేవు, కొన్ని చోట్ల మానిటరింగ్ చేయడానికి కూడా లేదు. అంటే విస్తరణ అనేది సరైన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి కదా. వెళ్ళలేదు. అందుకోసమే ఈ నష్టాలు పడడానికి అది కూడా ఒక కారణం అంటారు సార్. అది కూడా కారణం. నాశరకమైనటువంటి వాడి సార్ ముందు వీళ్ళందరూ ఎవడు టెండర్లు ఫైల్ చేసేది కార్మిక సంఘ నాయకుడు ఉండడు కదా, బోర్డులో కార్మిక సంఘాల నాయకులు ఉండరు కదా. బోర్డులో ఉన్నటువంటి అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా డైరెక్టర్లు ఎవరు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్లు అని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్లు పెట్టారు. ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎప్పుడైనా మాట్లాడారా? ఇండిపెండెంట్ డైరెక్టర్లు అంటే రాజకీయంగా వచ్చినటువంటి దాంతో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరన్నా పెట్టారు, ఏ రోజు ఎవరితో మాట్లాడారు? ఈ విధమైనటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర ఏ విధంగా ప్లాంట్లో తిరగడం, వారికి కావాల్సినటువంటి వందిమాగదుల్ని దాని తాలూ మంచి చెట్లు చూసుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప నిజంగా ఈ కంపెనీని బాగుపెట్టాలి, ఈ కంపెనీని బాగు చేసి తద్వారా కొద్దిమందికి మేలు చేయాలి, ఈ కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఏం ట్యాక్స్ హాలిడే ఇవ్వచ్చు కదా, మీరు ఏమీ అవసరం లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసలు ఈ అప్పులు అరకుండా వదిలేసి ఆటోమేటిక్ కంపెనీ బలం ఇది అయిపోద్ది. ఇప్పటికీ కడుతున్నాం 100 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా. నెలకు 100 కోట్లు సార్? నెలకు 100 రూపాయలు కడుతున్నాం బ్యాంకులకి. 100 కోట్లు? 100 కోట్లు. సంవత్సరానికి 1200 కోట్లు. సంవత్సరానికి 1200 కోట్లు. ఏ విధమైన ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక క్రమ పద్ధతిలో ఏ రోజు కూడా చేయకుండా గవర్నమెంట్కి అనాపైసలతో సహా కట్టిస్తున్నారు. గతంలో పివి నరసింహ గారు ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇచ్చినటువంటి ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా యథాతథంగా కట్టేసి కంపెనీకి మనం రిజర్వ్ ఫండ్ తీసుకొచ్చాం. మొత్తం అన్నీ తీర్చేగా, అప్పులన్నీ బ్యాంకులకు అప్పులు తీర్చేగా, గవర్నమెంట్ వచ్చిన డబ్బులు తీర్చేగా 12,000 కోట్ల రూపాయలు ఉన్న రిజర్వ్ ఫండ్ని మీరు విస్తరణలో వినియోగించి ఆ విస్తరణకి 17,500 కోట్ల రూపాయలు బ్యాంకులను అప్పు తీసుకొచ్చి దానికి వడ్డీలు కట్టడం సరిపోయింది. మీరు ఎక్విప్మెంట్ కొనే దగ్గర పెద్ద పెద్ద సప్లైస్, ఇప్పుడు మీకు షిప్లోనే చూస్తుంటుందండి, కోల్ వస్తుంది, కోల్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తాడు? ఇక్కడ ఇవి చేయడు కదా. మీరు చేసేది మీ మినిస్ట్రీలో కూర్చుంటారు, మీరు చేస్తారు. లైమ్ వస్తుంది ఆస్ట్రేలియా నుంచో లేకపోతే దుబాయ్ నుంచో అక్కడ నుంచి వస్తుంది ఈ లైము. ఇవన్నీ చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఈ కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నిటి మీద కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరే చేస్తుంటారు. అన్నీ మీరే చేసి మీకేదో ఎక్కడ ఎవరితోనో రకరకాలైనటువంటి సంబంధాలు ఉంచుకొని మీరు 4 డబ్బులు గడించుకోవడానికి చేసి ఈ ప్రభుత్వ రంగం చంపేస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే మీకు దొరికిందా? ఇది ఆలోచన చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నిజంగా ఇంత మంచి కష్టించి పనిచేసి ఈరోజు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి కార్మిక వర్గం అందరూ కూడా తమ శక్తికి పనిచేశారండి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు? ఎక్స్పాన్షన్లో చాలామంది కోల్పోయినారు. ఎక్స్పాన్షన్లో చాలామంది పాలమూరు నుంచి లేకపోతే ఇంకో దాని నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి కొద్దిమంది ఆ బాడీలు లోపలికి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఎంతమంది చచ్చిపోయారు, కాంట్రాక్ట్లో ఎంతమంది చనిపోయినారు. అయినా సరే ఈరోజు కూడా ఎంప్లాయీస్కి ఈరోజు జీతాలు ఇవ్వలేకపోయినా, వారి సరైన ప్రయోజనం లేకపోయినా
ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మనకు బాగుంటుంది. ఈ కంపెనీ ద్వారా మన పిల్లలందరికీ మనం కూడా వృద్ధిలోకి వచ్చాం. ఈ కంపెనీని కాపాడుకోవాలనే ఒక భావోద్వేగం అనేది ఉండిపోయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనం విడిపోతే హైదరాబాద్ చూడగా మనకి ఎంతైతే బాధ అనిపిస్తుందో అటువంటి బాధ అనిపిస్తుంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత. ఇది ఒక సెంటిమెంట్, ఇది ఒక ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా విశాఖపట్నం తాలూకా ఈ రెవెన్యూ పెరిగింది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అయినాయి, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల రూపురేఖలు మారాయని చెప్పేటువంటిది గమనించాలి.